మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మంగళగిరి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వివరాలు రాబడుతున్నారు. అయితే విచారణలో నందిగం ఏం చెప్పారన్నది హాట్ టాపిక్ గా మారింది. 2021లో జరిగిన టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు మంగళగిరి పోలీసులు. ఈ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో ఈ నెల 5న నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పటి నుంచి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారాయన. అరెస్ట్ సమయంలో నందిగం విచారణకు సహకరించలేదని కోర్టుకు తెలిపారు పోలీసులు. దాడి కేసులో ప్రశ్నించేందుకు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో 2 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. నిన్న మధ్యాహ్నం నందిగం సురేష్ను తమ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ముందుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. టీడీపీ ఆఫీస్పై దాడి వ్యవహారంపై నందిగంను ప్రశ్నించారు. అయితే ఇప్పటికే తాను చెప్పాల్సింది చెప్పేశానని, అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదని తొలి రోజు విచారణలో నందిగం చెప్పినట్లు తెలుస్తోంది. దాడితో తనకు సంబంధం లేదని నందిగం సురేష్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం వరకు నందిగం పోలీస్ కస్టడీలో ఉంటారు. ఈలోగా పోలీసులు అతడి నుంచి ఎలాంటి వివరాలు రాబడతారనేది ఆసక్తికరంగా మారింది. నందిగం ఇంట్రాగేషన్ను పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన వాళ్లను కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.